రైతు అందరి గురించి మాట్లాడుతున్నారు సార్. ఇవాళ వాళ్ళని బ్లేమ్ చేస్తారు, వాళ్ళ మనుషులు లెవెల్లో తెచ్చి పెట్టారు. అది కాదు సార్, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, రైతు మేలు చూడండి. మీరు ఏ ప్రభుత్వం అని ఉండండి, రైతు మేలు చూడండి. రైతు ఇవాళ 15 రోజులు అది తిండి లేక తిప్పల లేక బాధపడుతున్నారు సార్. ఇదే ప్రభుత్వం. మీకు కొనుగోలు లేకపోతే, మీకు బార్దానా లేకపోతే, మీకు గోడాములు లేకపోతే మీరు కాటా పూజ ఎందుకు చేస్తారు? మేము ఇళ్లలో పెట్టుకుంటామో చేనులో నాటుకుంటామో, మీరు పూజ చేసిన తర్వాతనే తీసుకొస్తాం. మీరు పేరుకు ఫోటోల కోసం కాటా పూజ చేసి ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టుడా? ఇది పరిస్థితి కరెక్ట్ అయినదేనా? ఫోటోల కోసమేనా మీరు రైతు ప్రభుత్వం అని చెప్పడానికి, ఫోటో దిగడానికి? ఇదేనా పద్ధతి? ఇవాళ ఎంత సార్ పొద్దున 6 గంటల నుంచి అల్లాడుతున్నా సార్. ఇవాళ పెట్టే రైతే తిండి పెడతాడని అందరు చెప్పుకుంటారు సార్. రైతు పరిస్థితి ఇది. తిండి పెడతాడా సార్? ఇవాళ నీ కొడుకుని రైతు చేయాలని కొందరు చెప్తున్నారు సార్. ఈ బాధకు రైతుని, నా కొడుకుని రైతుని చేస్తానా సార్? రైతుని చేస్తానా నేను నా 15 రోజులు సంధిస్తున్నా. నా కష్టము నా కొడుకు వాడ వద్దు అని ఎవరన్నా తెలుస్తారు. రైతు కొడుకుని రైతు చేయండి అని చెప్తారు. ఏం చేస్తారు సార్? ఇది రైతు కొడుకుని రైతు చేస్తారా? ఫ్యాన్ కింద ఉంటే 10,000 జీతం చేసుకుంటే పురాస్తారు సార్. ఇదేం రైతు? ఇది రైతు 56 కుంటాలు తెచ్చిన ఇవాళ పొద్దున చేంజ్ చేస్తున్నా సార్. ఎవరు పట్టించుకుంటా లేరు. లోటు వచ్చింది, నందుంది, నారినా ఇప్పుడు మొత్తం దియ్య అంటున్నారు. ఏం చేయగలుగుతాం సార్? ఎవరు అధికారులు స్పందించడం లేదు.